హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి వంకాయ పచ్చడి చేస్తున్నాను. అవి దాంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. స్టవ్ వెలిగించి పెను పొయ్యి మీద పెట్టేసి పచ్చిమిరపకాయలు ఒక తెల్లగడ్డ మొత్తం వేసేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే కొద్దిగా జీలకర్ర గడ్డ వేసేసి వేయించుతున్నాను. అవి వేగిపోవచ్చినాయి. ఇప్పుడు అవి పక్కగా తీసేసుకొని మనం ఒక 2 టమోటాలు 4 ఒప్పులుగా కట్ చేసేసుకుని అదే పెనంలో అవి పక్కగా తీసేసుకుని పచ్చిమిరపకాయలు అవి జీలకర్ర తెల్లపాయి అవన్నీ వేయించి పెట్టుకోండగా పక్కగా తీసేసి ఇప్పుడు టమోటాలు అనేది 4 పాయలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 5 వంకాయలు కానీ అవి కూడా బాగా క్లీన్ చేసేసుకొని సన్న సన్నగా ఒప్పులుగా కోసేసుకొని టమోటాలు వంకాయని వేయించుతున్నాను. కొద్దిగా నూనె గడ్డ వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు అవి వేసుకొని వేయించుతున్నాను. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతాయి. టమోటాలతో పాటు వంకాయలు కూడా వేగిపోతాయి. మగ్గడానికి కొద్దిగా ఉప్పు అనేది వేస్తున్నాను, తొందరగా మగ్గడానికని. కొద్దిగా ఉప్పు వేసేసుకొని స్టవ్ వెలిగించేసి పసుపు అన్నీ వేసేసుకొని ఈ మాదిరి అన్నీ కలబెట్టుకోవాలి. ఉప్పు వేసేసింది చూపించడం లేదు, నేను ఉప్పు వేసి ఉన్నాను ఆల్రెడీ. అవి తొందరగా మగ్గుతాయలేని అటు ఇటు తిప్పుతా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం చింతపండు అవి రెడీ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి బాగా నీట్గా పెట్టుకొని నానబెట్టుకున్నా. ఇప్పుడు వంకాయలు కూడా వేగిపోవచ్చినాయి. ఈ వంకాయలు అనేది తీసి పక్కన వేసేసుకొని మనం గ్రైండర్ అనేది వేసుకున్నాము. ఈ కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలంటే కొద్దిగా చల్లారాలి. చల్లారేంత వరకు ఎవరైనా కావాలంటే వేయించుకోకపోయినా కానీ కాల్చుకొనినా పచ్చడి చేస్తారు. మనం కాల్చుకోవడానికి అది జల్లె టైప్లో అది లేదు. తర్వాత మనకు స్టవ్ మీద చేతితో పట్టుకొని కాల్చాలంటే కష్టంలే అని చెప్పేసి వేయించుతున్నాను నూనె వేసి. అవి పక్కన తీసుకొని బాగా చల్లార్చినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసుకొని వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉప్పు అనేది పట్టదు. అన్నీ మిక్సీ జార్లో వేసుకొని చింతపండుగా కలిపేసుకొని మిక్సీ అనేది కొట్టేసుకోవాలి. పేస్ట్ అనేది మాత్రం వచ్చేస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని మిక్సీ నీళ్ళతో సహా చింతపండు అన్నీ వేసేసి మిక్సీ కొట్టేసుకున్నాక ఇలా వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఇవి మనకు తొందరగా ఒక టిప్కి అట్లా మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తిరగబాత పెట్టేసుకోవచ్చు, తిరగబాత పెట్టుకోకపోవచ్చు. నేను తిరగబాత పెడదామని అదే పెను మీద పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా తిరగబాత గింజలు వేసేసి తర్వాత ఒట్టిమిరకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ అన్నీ వేసేసి వేయించుకుంటున్నాను. ఈ మంచి బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది మీ సైజు తిరగబాత పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. నేను తిరగబాత పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఆయిల్లో వేగుండాయి కాబట్టి అవసరం అనేం లేదు. కాకపోతే పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను తిరగబాత అనేది పెట్టేసి ఆ తిరగబాత పచ్చడిలో కలిపేస్తున్నాను. ఉడకనిచ్చేది ఏం లేదు. తిరగబాత ఎత్తేసి ఒక గిన్నెలో మనం పచ్చడి ఎత్తి పెట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చడిలో కలిపేసుకుంటే సరిపోతుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూడని వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి